EV9 నేషనల్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మోదీకి శ్రీలంక మిత్ర విభూషణ పురస్కారం. డబ్బున్నోళ్ళంతా ఆ పని చేయండి, సీఎం చంద్రబాబు పిలుపు. ఎంఐఎం కోటలు బద్దలు కొడతాం, కిషన్ రెడ్డి. తిరుమల శ్రీవారి సేవలో దర్శకుడు నాగశ్వి. శ్రీలంక పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ దేశ అత్యున్నత పురస్కారమైన మిత్ర విభూషణ ప్రదానం చేశారు. శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిశానాయక్ చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని మోదీ అందుకున్నారు. ఇరు దేశాల మధ్య చిరకాలంగా ఉన్న మైత్రి, చారిత్రాత్మక సంబంధాలకు ప్రతీకగా ఈ అవార్డును మోదీకి ప్రదానం చేశారు. ఈ ప్రతిష్టాత్మక పురస్కారానికి ప్రధాని మోదీ అర్హులని ఈ సందర్భంగా దిశానాయకే కొనియాడారు. అందుకు మోదీ స్పందిస్తూ ఇది తనకు మాత్రమే దక్కిన పురస్కారం కాదని 140 కోట్ల భారతీయుల తరఫున దక్కిన గౌరవమని అన్నారు. అవార్డును ప్రదానం చేసిన శ్రీలంక ప్రభుత్వం ప్రజలకు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. హెచ్ఆర్సీ లోకాయుక్త సమాచార కమిషన్ సెలక్షన్ కమిటీ శనివారం సమావేశమైంది. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ డుమ్మగొట్టారు. ప్రతిపాదిక పేర్లను రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు తెలంగాణ ప్రభుత్వం పంపనుంది. ఇక ప్రధాన సమాచార కమిషన్ రేసులో సీఎస్ శాంతికుమారి ఉన్నట్లు తేలుతుంది. అందుకోసం సీఎస్గా శాంతికుమారి రాజీనామా చేశారని సచివాలయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. తెలంగాణ వ్యాప్తంగా 6 రోజుల పాటు ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. శని ఆదివారంలో వాతావరణం పొడిగా ఉందని ఏప్రిల్ 7 నుంచి 12 వరకు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు లేదా ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. హైదరాబాద్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు తమదే అని రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శనివారం ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో కిషన్ రెడ్డి మాట్లాడుతూ తమకు సంఖ్యాబలం లేదని అందరూ అంటున్నారని, కానీ అభివృద్ధిని కాంక్షించేవారు బీజేపీకి ఓటు వేయబోతున్నారని చెప్పారు. ఇక అధికారంలో ఎవరున్నా మజ్లిస్కు హైదరాబాద్లో రాసివ్వడం అలవాటుగా మారిందన్నారు. అందులో భాగంగానే ఈసారి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు స్థానిక సంస్థ ఎన్నికల్లో పోటీగా దూరంగా ఉన్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో అధికారంలో ఎవరుంటే వాళ్ళతో అంటకాగి హైదరాబాద్ను దోచుకోవడం ఎంఐఎంకు పరిపాటిగిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసారి ఎంఐఎం కోటలు బద్దలు కొడతామని స్పష్టం చేశారు. భారత మాజీ ప్రధానమంత్రి జగజ్జీవన్ రావు స్ఫూర్తితో ఏపీ ప్రభుత్వం పనిచేస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఇవాళ శనివారం ఎన్టీఆర్ జిల్లాలో ముప్పాలలో సీఎం చంద్రబాబు పర్యటించారు. ముప్పాలలో పలు అభివృద్ధి కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. P4లో మార్గదర్శి, బంగారు కుటుంబం కింద ఎంపికైన వారిని సత్కరించి ప్రశంసాపత్రాలు అందజేశారు. ప్రజావేదికలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు. ఏపీ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. అందరి ఆలోచన విధానంలో మార్పు రావాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఆ రోజు సమాజానికి ఇమ్మని కోరాను. ఇప్పుడు మీతో పుట్టిన వ్యక్తుల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత మీకు అప్పచెప్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. నేనే దీనికి కూడా ఆ రోజు భారతదేశంలో పివి నరసింహరావు గారు ఆర్థిక సంస్కరణలు తీసుకొస్తే సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్కి నేనే శ్రీకారం చుట్టాను. ఈరోజు మీరు చూస్తే బ్రహ్మాండమైన రోడ్లు వచ్చాయి. ఒకప్పుడు హైదరాబాద్, విజయవాడ రోడ్డు చూసేవాళ్ళం. ఈరోజు బాగా రోడ్డు ఉందంటే దానికి కారణం పీపీపీ విధానం, అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఈరోజు బ్రహ్మాండంగా మీరు సెల్ ఫోన్లో మాట్లాడుతున్నారంటే ప్రభుత్వం పెట్టిన సెల్ ఫోన్లు కాదు, ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుంది ఈ సెల్ ఫోన్ల వల్ల. ప్రైవేట్ వ్యక్తులు సర్వీస్ ఇస్తారు, దానివల్ల వాళ్ళకు లాభాలు వస్తున్నాయి, మీకు మెరుగైన సేవలు అందుతున్నాయి. కరెంటు విషయంలో కానీ, అనేక విషయాల్లో, కాలేజీల విషయంలో కానీ చాలామంది ముందుకొచ్చి ఎన్నిపోయారు. కానీ ఈరోజు పీపీపీ విధానంలో ఫ్యాక్టరీ పెట్టిన వాళ్ళు పైకి వచ్చారు, తప్పులేదు. ఈరోజు CSR కూడా పెట్టారు, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని. కానీ కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ ఈరోజు నేను తీసుకున్న కార్యక్రమం మీరు చూస్తే ఎప్పుడు కూడా 20-30 సంవత్సరాల ముందే నేను ఆలోచిస్తాను. సమాజాన్ని అధ్యయనం చేస్తూ ఉంటాను, ఎప్పటికప్పుడు అర్థం చేసుకుంటూ ఉంటాను. నా ఆలోచన ఒకటే, భారతదేశంలో పుట్టిన ఏ వ్యక్తి కానీ పేదరికంలో ఉండడానికి వీలు లేదు. మనం ఈరోజు కాకినాడ జిల్లా పిఠాపురంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్సీ నాగబాబు పర్యటనను అడుగడుగున అడ్డుకున్న టీడీపీ కార్యకర్తలు, బలాబలాలు ప్రదర్శించుకుంటున్న టీడీపీ, జనసేన నేతలు. నాగబాబు కుమారపురంలో పర్యటించిన సందర్భంలో జై వర్మ, జై టీడీపీ అంటూ టీడీపీ కార్యకర్తల నినాదాలు, జై సేన, జై జనసేన, జై కళ్యాణ్ బాబు అంటూ జనసేన కార్యకర్తల ప్రతి నినాదాలు.
దేశవ్యాప్తంగా ముస్లిం సమాజం వ్యతిరేకిస్తున్న వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతు పలకడం ద్వారా చంద్రబాబు చరిత్రహీనుడిగా నిలిచిపోతారని వైఎస్ఆర్సీపీ ముస్లిం మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ షేక్ కాదర్ పాషా ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాజ్యాంగ విరుద్ధమైన బిల్లు ఆమోదం పొందేందుకు పూర్తి సహకారాన్ని అందించిన చంద్రబాబు ముస్లిం పట్ల తన వ్యతిరేకత వైఖరిని చాటుకున్నారని మండిపడ్డారు. వక్ఫ్ భూములను కాజేసే కుట్రలో తెలుగుదేశం పార్టీ భాగస్వామి అయ్యిందంటూ ధ్వజమెత్తారు. అంటే మొత్తం ముస్లింస్ ఎవరైతే ఉన్నారో ఒక ఇన్స్టిట్యూట్ కింద, అంటే ఒక దర్గా కిందనో ఒక మసీద్ కిందనో 50 ఎకరాలు 100 ఎకరాలు 150 ఎకరాలు 200 ఎకరాలు రాసిన చరిత్ర అది భద్రంగా ఉంది మన వక్ఫ్ రికార్డులో. అటువంటి ఆ ల్యాండ్ వచ్చే ఇన్కమ్ ని ఆ ఇన్స్టిట్యూట్ డెవలప్ చేయాలా, దాని తర్వాత ఆ మిగిలిన వచ్చే ఇన్కమ్ ని ఆ పేద ప్రజలకు పంచాలా అని చెప్పి వక్ఫ్ యాక్ట్ లో క్లియర్ గా ఉంది. కాబట్టి ఇదేదో గవర్నమెంట్ ల్యాండ్ అని, అదేదో తీసుకొచ్చి గవర్నమెంట్ ప్రయోజనం చెందుతుందని అంత ప్లాన్ చేసి బీజేపీ వాళ్ళకి ఒత్తాస పలకడము చంద్రబాబు, దాని తర్వాత పవన్ కళ్యాణ్కి ఎంతవరకు సమంజసమని నేను గట్టిగా అడుగుతున్నాను. ముఖ్యంగా మీరంతా మొన్న చూడొచ్చు, లోక్సభలో కూడా మా మిథున్ రెడ్డి గారు క్లియర్ గా దాన్ని బిల్లుని అపోజ్ చేస్తూ బిల్లుకి అగెనిస్ట్ గా ఓటేశారు. రాజ్యసభలో కూడా మీరు చూడొచ్చు, రాజ్యసభలో కూడా ఆల్రెడీ మన వైవి సుబ్బారెడ్డి గారు విప్ కూడా జారీ చేశారు. విప్ జారీ చేసి మన బిల్లుకి అగెనిస్ట్ గా ఓటేశారు. ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం అనుకో ఏం చెబుతుందంటే, ఆ బిల్లు రాకముందు 1 డే బిఫోర్ ఏముంటుందంటే, వీళ్ళు అక్కడ సాక్షిలో హైదరాబాద్ సాక్షి వక్ఫ్ ల్యాండ్ లో ఉంది కాబట్టి వీళ్ళు బిల్లుకు అగెనిస్ట్ గా ఓటేస్తున్నారని చెప్పారు. ఫస్ట్ అగెనిస్ట్ గా ఓటేసిన వాళ్ళు మళ్ళీ రాజ్యసభలో అంట బిల్లుకి ఫేవర్ గా ఓటేశామని చెప్పి అదొకటి ప్రాపగండ చేస్తున్నాం. ఇదేదో సత్యం న్యూస్ అంట, ముస్లింలకు జగన్ గారు వెన్నుపోటు అంట. ఇదంతా ఒకసారి ముస్లింస్ ప్రజానికానికి ఆలోచించమని కోరుతాను. అంటే 2 నాలుకల ధోరణి చంద్రబాబు నాయుడు గారిది, 2 నాలుకల ధోరణి. ఎందుకంటే మీకంతా తెలుసు, ఈసారి ముస్లిం సమాజం అనేది దగ్గర 3 ఎమ్మెల్యేలను గెలిపించి మీకు పంపించారు. సరే ఏదో ముస్లింస్ కి ఇంకా బాగా వీళ్ళు చేస్తారని చెప్పి ఆలోచిస్తే అంత వెన్నుపోటు రాజకీయం చంద్రబాబు నాయుడు అని చెప్పి నేను గట్టిగా తెలుపుతాను. ఎందుకంటే ఆయన వెన్నుపోటు రాజకీయాలు మనకంతా తెలుసు. ఫస్ట్ మామగారిని వెన్నుపోటు పొడిచాడు, దాని తర్వాత బామర్దులను వెన్నుపోటు పొడిచాడు, దాని తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీలు కూడా వెన్నుపోటు పొడిచే చరిత్ర చంద్రబాబు నాయుడు గారు మీదే కదా అని చెప్పి నేను గట్టిగా తెలుపుతాను. కాబట్టి ముఖ్యంగా ఒకసారి క్లియర్ గా ఆలోచించండి. ఇప్పుడు ఆల్రెడీ నిన్న కూడా మన ఎంపీ వైవి సుబ్బారెడ్డి గారు ఛాలెంజ్ చేశారు, మీరు ప్రూవ్ చేయండి మన వైఎస్ఆర్సీపీ పార్టీ రాజ్యసభలో అగెనిస్ట్ గా ఓటేసిందని చెప్పి మీరు ప్రాపగండా చేస్తున్నారు, సోషల్ మీడియాలో మీరు పంపుతున్నారు. కాబట్టి ఇది ఆల్రెడీ వైవి సుబ్బారెడ్డి గారు కూడా ఛాలెంజ్ చేశారు. కాబట్టి ఇప్పుడు ఏం అర్థమవుతలేదు తెలుగుదేశం పార్టీలో ఉండే పార్టీలో నాయకులు. అలాగే కాబట్టి ముఖ్యంగా ఒకటి ఆలోచించండి, నితీష్ కుమార్ పార్టీ ఏదైతే ఉందో జేడీయూ పార్టీ హామీలు అమలు కావడం లేదంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేను ఉరికించిన ప్రజలు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గం పర్వతగిరి మండలంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ యాత్రలో పాల్గొన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే నాగరాజును హామీలపై నిలదీసిన ప్రజలు 6 గ్యారెంటీలంటూ మోసం చేశారంటూ హామీలు అమలు చేయకుంటే ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు బుద్ధి చెప్తామంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రజలకు సమాధానం చెప్పలేక మధ్యలోనే వెళ్లిపోయిన ఎమ్మెల్యే నాగరాజు ఇవాళ రేవంత్ రెడ్డి గారు అవేర్నెస్ కూడా కష్టపడతాను. ఎవరి కోసం ఈ రాష్ట్రంలో తప్పకూడదు. కాంగ్రెస్ పార్టీ అంటే మాట తప్పని పార్టీ కాబట్టి చూడండి, ఎమ్మెల్యే ఏమైనా ఉట్టిగా కూర్చోలేదు ఇక్కడ. ఎమ్మెల్యే కూడా మీకు కావాల్సిన అవసరాలన్నీ తీర్చడం కోసం హైదరాబాద్ పోతున్నారు. అందరు మినిస్టర్లను కలిసి అక్కడ రావాల్సిన ఫండ్ అంతా కూడా తనదే కాకుండా ఇంకా అందరినీ కూడా బతిమలాడి మన కాన్స్టిట్యున్సీ కోసం తీసుకొస్తుంది. మరి ఇంకా కూడా ఎప్పుడూ కూడా 100% పని జరుగుతూనే నిరంతరం ఇది జరిగే ప్రక్రియ. దీన్ని మీరందరూ కూడా ఆశీర్వదించాలి. ఇవాళ ముఖ్య కార్యక్రమం ఏంటిది? మనకు స్వరాజ్యం తీసుకొచ్చింది ఎవరు? గాంధీ. ఆ గాంధీ గారి ఆశయాలను మనం భావితరాలకు ముందు తరాలకు కూడా చెప్పాలని ఈ కార్యక్రమం. అలాగే అంబేద్కర్ రాసిన రాజ్యాంగాల్లో అందరినీ పొందుపరిచి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అందరూ కూడా సుఖంగా ఉండాలి, శాంతిగా ఉండాలి ఈ దేశం. రేషన్ షాప్ల వద్ద కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తల ఫ్లెక్సీల గొడవ. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కిష్టంపేట గ్రామంలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమానికి ప్రధాని మోదీ ఫ్లెక్సీ పెట్టలేదని కాంగ్రెస్ నాయకులతో గొడవ దిగిన బీజేపీ కార్యకర్తలు, మోదీ ఫ్లెక్స్ కట్టిన బీజేపీ కార్యకర్తలు, చింపి కింద పడేసిన కాంగ్రెస్ నాయకులు. పలుచోట్ల కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తల మధ్య ఫ్లెక్సీల గొడవ.
తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీ దర్శకుడు నాగశ్విన్ దర్శించుకున్నారు. శనివారం వేకువజామున ఆయన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానాధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం నాగశ్విన్ కు ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. సినీ నటి హన్సిక విజయవాడలో సందడి చేశారు. నగరంలోని ఎంజీ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ నగల దుకాణాన్ని ప్రారంభించారు. అనంతరం షోరూంలో పలు రకాల డిజైన్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నటిని చూసేందుకు అభిమానులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. चाहत का सबूत है। तुम्हें इस खूबसूरत नीले बक्से में देखकर, चमकते हुए देखकर मोहब्बत बयां की है, प्यार का इजहार किया है, चाहत कबूल है। हाँ, तुम पर पूरी दीवानी हूँ, इसमें कोई शक नहीं है, क्योंकि तुम्हें जितना देखती हूँ दिल यही कहता है कि दिल अब हरा नहीं। అందరికీ నమస్కారం. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. చాలా ఇష్టం ఫర్ మీ దట్ ఐ am here in India jewelry store launch, and Vijayawada has always been my favorite, so very happy to be here. Thank you. జనగామ జిల్లా రఘునాథ్పల్లి మండలం మేకలగట్టు గ్రామంలో ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతానికి గురై స్తంభంపై నుండి కిందపడి తీవ్రంగా గాయపడిన గ్రామ పంచాయతీ కార్మికుడు వేల్పుల నాగరాజుకు పంచాయతీరాజ్ శాఖ నుంచి ప్రభుత్వం బాధ్యత వహించి మెరుగైన వైద్యం అందించాలని గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు జిల్లా గౌరవ అధ్యక్షులు రాపర్తిరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ కార్యాలయ ఆవరణలో గ్రామ పంచాయతీ యూనియన్ జిల్లా ముఖ్య నాయకుల సమావేశం సిహెచ్ మల్లాచారి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా రాపర్తిరాజు మాట్లాడుతూ మేకలగట్టు గ్రామ పంచాయతీ కార్యదర్శి ఒత్తిడి మేరకు గత 3 రోజుల నుండి గ్రామంలో పంచాయతీ కార్మికుల వీధి లైట్లు వేస్తున్నారని, వేల్పుల నాగరాజు అనే వ్యక్తి గతంలో కారోబారని మల్టీపర్పస్ వర్కర్స్ విధానంతో అన్ని పనులు అందరూ చేయాలని కార్మికులను ఒత్తిడి చేయడం ఫలితంగా విద్యుత్ స్తంభానికి వీధి లైట్లు వేస్తున్న క్రమంలో ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడడం దారుణమని, దీని ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. తీవ్రంగా గాయపడడం జరిగింది. అతన్ని ఉటావుటిన జనగామ ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి వైద్యులు పరిశీలించి మెరుగైన వైద్యం కోసం మీరు హనుమకొండ, హైదరాబాద్ లాంటి చోటుకి తీసుకెళ్లాలని చెప్పేసి వాళ్ళు సూచించారు. దాని మేరకు కుటుంబ సభ్యులు, అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు, అట్లాగే తోటి సిబ్బంది ఆయనకు వైద్యం అందించడం కోసం హనుమకొండకు, అట్లాగే ఒక ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం అందించడం కోసం తీసుకుపోయినట్టు తెలిసింది. ఈ వాస్తవాలను పరిశీలించినప్పుడు ఇవాళ ప్రభుత్వం ఒక రకంగా గ్రామ పంచాయతీ కార్మికుల పైన పనిభారం మోపి వాళ్ళు చేయలేనటువంటి పనులను వాళ్ళకు ట్రాక్టర్ నడిపించడం, మరి కరెంటు గురించి తెలియని వాళ్ళతోటి కరెంటు పనులు చేయించడం, ఇట్లాంటి తప్పుడు పద్ధతులతోటి ఒక గ్రామ పంచాయతీ కార్మికుడు తీవ్రంగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్కు గురై ఒక ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నాడు అనంటే దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పేసి గ్రామ పంచాయతీ యూనియన్ జిల్లా కమిటీ తరఫున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ ఆ కుటుంబాన్ని ఇవాళ దిక్కుతోచని పరిస్థితుల్లోకి నెట్టడానికి కారణం కూడా ప్రభుత్వమే. అందుకే అతనికి మెరుగైనటువంటి వైద్యం ప్రభుత్వమే ఖర్చులు భరించి, సంబంధిత డిపార్ట్మెంట్ ఖర్చులు భరించి మన నాగరాజును ఆదుకోవాలని చెప్పేసి, వైద్యం అందించాలని చెప్పేసి ముందుగా మేము మానవతావాది, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, సమతావాది డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలను భవిష్యత్తు తరాలకు అందించే విధంగా లక్ష్యంతో ముందుకు పోవాలని స్థానిక సంస్థలు అదనపు జిల్లా కలెక్టర్ పింకేష్ కుమార్ పిలుపునిచ్చారు. శనివారం జిల్లా కేంద్రంలోని రహదారుల భవనాల అతిథి గృహం వద్ద జిల్లా షెడ్యూల్ కురముల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ముందుగా అదనపు కలెక్టర్ బాబు జగ్జీవన్ రావు జయంతి సందర్భంగా అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి మహనీయుల విగ్రహానికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల సందర్భంగా కేక్ కట్ చేసి పండుగ వాతావరణం కల్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో డీసీపీ రాజమహేంద్ర నాయక్, ఏసీపీ నితిన్ చేతన్, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సభను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
మోదీకి శ్రీలంక మిత్ర విభూషణ పురస్కారం. డబ్బున్నోళ్ళంతా ఆ పని చేయండి, సీఎం చంద్రబాబు పిలుపు. ఎంఐఎం కోటలు బద్దలు కొడతాం, కిషన్ రెడ్డి. తిరుమల శ్రీవారి సేవలో దర్శకుడు నాగశ్రీ. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి EV9 నేషనల్ న్యూస్.